యమవిధియ, యమద్వితీయ, భగినీహస్త భోజనం, భాయిదూజ్, అన్నా చెల్లెల పండుగ. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పేరు. భగిని అంటే సంస్కృతంలో సోదరి అని అర్థం. హస్త అంటే చెయ్యి, భోజనం అంటే భోజనం. భగినీ హస్త భోజనం అంటే సోదరి చేతి భోజనం అని అర్థం, అంటే సోదరి వండినది అని అర్థం. ఈ పండుగను దీపావళి నుండి 3వ రోజు అంటే కార్తీక శుద్ధ విధియ నాడు జరుపుకుంటారు. సూర్యుడికి సంజ్ఞాదేవికి పుట్టిన కమల పిల్లలు యముడు, యమున లేదా యమి. యమునాదేవి తన అన్నగారిని యమధర్మరాజుని ఎన్నోసార్లు తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించింది. అయితే యమధర్మరాజు పని ఒత్తిడిలో పడి ఆమె ఆహ్వానాన్ని మన్నించలేకపోయారు. కార్తీక శుద్ధ విధియ నాడు యమధర్మరాజు యమునాదేవి ఇంటికి సడన్ గా వచ్చారు. యమునాదేవి ఎంతో సంతోషించి ఆయనకి నుదుటి తిలకం కట్టి హారతి ఇచ్చి ఆయనకి ఇష్టమైన వంటలన్నీ స్వయంగా వండి భోజనంలో వడ్డించింది. యమధర్మరాజు అవన్నీ కడుపునిండా తిని ఎంతో సంతోషించాడు. చెల్లెల్ని ఏదైనా వరం కోరుకోమన్నాడు. ఆమె ఈ రోజు ఏ సోదరుడు తన సోదరి ఇంట్లో భోజనం చేస్తారో అతడికి అపమృత్యు భయం, అకాల మృత్యు భయం, నరకబాధలు తొలగించి దీర్ఘాయుషను ప్రసాదించమని కోరింది. ఆయన వెంటనే తథాస్తు అన్నారు. రాఖీ పండుగ సోదరి రక్షణ కోసం ఇచ్చే హాని అయితే, ది యమ విధియ సోదరుని యొక్క పరిపూర్ణమైన ఆరోగ్యానికి, అకాల మృత్యు భయం తొలగిపోయి నిండు నీరేళ్లు పరిపూర్ణంగా జీవించాలని సోదరుల కోసం సోదరి యముడికి చేసే ప్రార్థన.